కాలేజ్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు. పేరెంట్స్ మీటింగ్ అంటే తల్లి తండ్రి ఇద్దరూ రావాలి కదా, కానీ కొంతమందికి తండ్రి ఎవరో తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న మను అయితే కోపంతో రగిలిపోతూ అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ని అయితే పట్టుకుంటాడు. కొంతమందికి తండ్రి ఎవరో తెలియదు, తండ్రి పేరేంటో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు పేరెంట్స్ మీటింగ్కి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తీసుకుని వస్తారు అని చెప్పి అంటాడు. అది విన్న మను అయితే అక్కడ ఉన్న వాటర్ గ్లాస్ని గట్టిగా అడిచేస్తాడు. అడిచేయడంతో ఆ వాటర్ గ్లాస్ అయితే పగిలిపోతుంది. ఇదంతా చూసి వసుధార మహేంద్ర వాళ్ళైతే అలా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ మీటింగ్ అయిపోయాక శైలేంద్ర మను రూమ్కి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు పేరెంట్స్ తండ్రి గురించి మాట్లాడితే మీరు చాలా ఎమోషన్ అవుతున్నారు, మీకు తండ్రి లేరా అని చెప్పి శైలేంద్ర మనుని అంటాడు. ఇంతలో అక్కడికి మహేంద్ర వచ్చి, ఏయ్ ఎందుకు అలా మనుని రెచ్చగొడుతున్నావు, తన తండ్రి ఎవరో తనకు తెలియకపోవడం తన లోపమే అని చెప్పి అంటాడు. అది విన్న మను అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వసుధార శైలేంద్ర అయితే అలా చూస్తూ ఉంటారు. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, నా తండ్రి ఎవరో నాకు తెలియపోవడం లోపమా, లోపం కాదు అంకుల్ అని చెప్పి మను మహేంద్ర మీద గట్టిగా అరుస్తాడు. ఇదంతా చూస్తున్న వసుధార కంగారు పడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.